ఎంత ఉందమ్మా స్ట్రెంగ్త్ ఎంత? 268. మనకు పెరుగు లేదు, బటర్ మిల్క్ ఏమని పెరుగు ఇస్తారా? రసమా ఇది? మన రసం చాలా బాగుంటుంది. ఆంధ్ర శ్రీకాకుళంలో అయితే చింతపండు నీళ్ళే, చింతపండు నీళ్ళే. నేను వాళ్ళతో కొట్లాడుతాంట, ఏందమ్మా మా సైడ్ రసం ఎట్టుంటుంది అనుకుంటున్నారు, చింతపండు నీళ్ళు ఉన్నట్టుంటుంది. ఎగ్ ఫ్రై బాగా చేశారు, బాగుంది, వెరీ గుడ్. రెండు పక్కన వీళ్ళకి రండి, పట్టుకో. మనకు 55 గ్రామ్స్ ఉండాలండి గుడ్డు, బాగానే ఉన్నాయి. మనకు 50 to 60 మధ్యలో ఉండాలి. 52, 55, 56, 54, 53, మరి 50 లోపల లేకుండా చూసుకోండి. బాగున్నాయి, సైజు బాగుంది, గుడ్. మన గుడ్డు ఒకటే, అన్ని వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ అన్ని 50 గ్రామ్సే. మీకు ఒక్కరికి మాత్రమే 55 పెట్టారు. సప్లై కూడా వేరే వస్తుంది సార్, గవర్నమెంట్ కాకుండా. ఇవి ఈ చిక్కీస్ డబ్బా ప్యాకెట్ల మీద ఎక్స్పైరీ డేట్ అని చూసుకుంటారా? ఓకే. అన్ని కొంచెం ఫుడ్ ఇవన్నీ ఎక్కడ మీకు ఇక్కడ టెండర్స్? కాంట్రాక్టర్ రఫీ అని జమ్మల్మడు ఆయన సార్, అయితే సబ్ కాంట్రాక్టర్ మైదుకూరు ఆయనకి ఇచ్చారు. ఆయన వేస్తూ ఉంటాడు, అన్ని పద్ధతిగా అన్నీ వస్తాయా? ఎప్పుడు ఏమి ఇబ్బంది కలగకుండా. ఓకే. చికెన్ సండే రోజు మైదుకూరు నుంచి వస్తాయా? ఇక్కడే సార్, లోకల్ ఇస్తారు. చెప్పినారు. గంజి ఉంచుతున్నారా? ఎందుకని? అది తెలిస్తే చాలు, ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలండి, చాలు. వెరీ గుడ్. మీకు ఇక్కడ భోజనాలు ఇవ్వడం, మీ మేడం చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. నాకు టేస్ట్ కూడా బాగున్నాయి, నేను చూశాను, బాగుంది. మీకు రోజు బాగా టేస్ట్గానే ఉంటాయా? మీ ఇంట్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడే ఉండిపోతారా? సెలవులు కూడా ఇంటికి పోరా? మీ పేరెంట్స్ వస్తారా నెలకు ఒకసారి? ఫస్ట్ సండే వస్తారా? సెకండ్ సండే ఏం చేస్తారు తినడానికి? ఫ్రూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్సా? అబ్బో, ఇంకా చెప్పండి. కారాలు లేదా నాటోలోడా? బిస్కెట్స్, కొంతమంది బిస్కెట్స్. చికెన్ మరి మేము పెడుతున్నాం కదా, అక్కడ కూడా ఒక ఛాన్స్. ఓకే. చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తింటారా? తినని వాళ్ళ చేతులు ఎత్తండి. ఎట్లా మరి మీకు సండే రోజు? గోంగూర చట్నీయా? బాయిల్డ్ ఎగ్ కూడా తినరా? బాయిల్డ్ ఎగ్ తినరా? గుడ్డు తినరా? సండే రోజు వాళ్ళ గుడ్డు ఇవ్వండి మేడం, చికెన్ బదులు. సపరేట్గా. ఓకే. ఎందుకంటే నాకు ఎక్కడికి పోయినా సార్ చికెన్ గురించి అడుగుతూ ఉంటాడు, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఏమి ఇస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను కామెంట్లలో. అందుకు వాళ్ళకి ఏమిద్దాం మనము, ఏమిస్తున్నారని అడుగుతున్నా. చిక్కీస్, ఆలూ కర్రీ చేపిస్తున్నారా మీకు సపరేట్గా? అందరికి కాదు, వాళ్ళకి తిన్న వాళ్ళకి, అందరు తలలు తిప్పు కాకండి, తినని వాళ్ళు మాత్రమే. ఎన్ని పీసెస్ వస్తాయి చికెన్? 5 వస్తాయా? 5, అంతకంటే ఎక్కువ రావు. మీకు 100 గ్రామ్స్ ఇచ్చారు ఒక్కొక్క స్టూడెంట్, 10 మందికి 1 కిలో కాబట్టి 4, 5. గ్రేవీ ఇస్తారా కావాల్సినంత? గ్రేవీ షార్వా అంటారా? మీకోసం 280 మంది పిల్లల కోసం ఇంత పెద్ద బిల్డింగ్స్, భోజనాలు, దీనికి టెండర్స్, మీ ప్రిన్సిపాల్, టీచర్లు, ఏఎన్ఎం ఉన్నారా?
ఏఎన్ఎం ఇట్లా చూడండి ఎంత వ్యవస్థ రన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. 280 మంది అమ్మాయిల కోసం, మా ఆంధ్రప్రదేశ్ పేద పిల్లల కోసం, మీకోసం, గుర్తుపెట్టుకోండి బాగా, మీకోసం ప్రభుత్వము ఇంత మంచి నిర్ణయాలు. కాబట్టి మీకు ఇంత గొప్పగా ఉందన్నమాట. మీకు నచ్చని టిఫిన్ ఉప్మా. ఉప్మా మీకు బద్ధశత్రువా? ఇది పెద్ద యూనివర్సల్ సమస్య అయింది. మేము లెటర్లు పెడతానే ఉన్నాం, వెల్ఫేర్ హాస్టల్ ఉప్మా తీసేసి ఏదో ఒకటి పెట్టండి వేరేదే, అయినా కానీ స్పందించడంలే. నేను ఇస్తా ఇప్పుడు ప్రొసీడింగ్ మీకు. ఉప్మా ఉప్మా బదులు ఏం కావాలి? ఉగ్గాని. ఉగ్గాని ఇస్తాం అంతే. మళ్ళీ మీరు దాంట్లోకి బజ్జీ అడిగారు, మాకు తూకం అవుతుంది. ఉగ్గాని పప్పుల పొడి చల్లి ఇస్తారు, ఓకేనా? థర్స్డే తీసేద్దాం. అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కొంచెం టేస్ట్ రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఈ వర్కర్లు టీచర్లు కొంచెం అందరికీ అండి ప్రత్యేకంగా కొంచెం పార్షియాలిటీ వస్తూ ఉంది పిల్లల్లో. ఒకరిని బాగా చూడడం, ఒకరిని ఫేవరెట్గా చూసుకోవడం, అందరినీ సమానంగా చూడండి దయవుంచి. పిల్లలు కొంచెం నొచ్చుకుంటారు, వాళ్ళతో బాగుండండి. మీ మీ టాలెంట్ అమ్మాది. మీరు బాగా వాళ్ళు చెప్పినట్టు బాగా చదువుతా వింటా వాళ్ళ మాట వింటా ఉంటే వాళ్ళకి ఫేవరెట్ అయిపోతారు ఆటోమేటిక్గా. అట్ట కాకుండా మీరు వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళకు నిక్ నేమ్స్ పెట్టడము, ఇవన్నీ మీ ఏజ్లో నుంచి మేము బయటకు వచ్చాం, మాకు అన్నీ తెలుసు ఎవరేం చేసేది ఏంది అని. వాళ్ళు అటు తిరిగినప్పుడు అసలే మీరు రెండు కొప్పులు కనవు. కాబట్టి మీకు ముచ్చట్లు ఎక్కువ, వ్యవహారాలు మన భాషలో. నాకు ఆ పక్క అంతా తిరిగి ముచ్చట్లు ఇవన్నీ అలవాటయ్యాయి. అక్కడ చాలా చాలా తమాషగా ఉంటుంది. శ్రీకాకుళము, విజయనగరము ఆ పక్క మనం తిరగమాత అంటాం, లేకపోతే అట్లా అంటాం కదా. వాళ్ళు పోప్ అంటారు, పోప్ పెట్టినారా అంటారు. ఇంకా ఎర్రగడ్డలు, శనక్కాయలు, ఇంకా ఎన్ని డిఫరెంట్ నేమ్స్, పర్యాయ పదాలు రకరకాలు ఉంటాయి. ఉల్లగడ్డ అంటాం మనం, వాడ బంగాళదుంప అంటారు. ఇట్లా రకరకాల అన్నీ నేర్చుకున్నాను నేను. ఇవన్నీ అక్కడ వాళ్ళతో అవే మాట్లాడతా, అప్పుడప్పుడు మిస్ అయ్యడం కూడా వేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వ్యవహారాలు ఇవన్నీ తగ్గించి టీచర్లు చెప్పినట్టు బాగా చదివితే అందరూ ఫేవరెట్స్ అవుతారు. అర్థమైందా? ఒక టీచర్ ఒకరిని ఇష్టపడతా ఉందంటే వాళ్ళు మంచిగా నడుచుకుంటా, వాళ్ళు బాగా చదువుతా, వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటేనే ఇష్టపడతారు. మీరు చెప్పిన మాట వినకుండా వాళ్ళ తిరిగి బోర్డు సైడ్ ఉన్నప్పుడు ఇటు పక్క ఏదేదో చిన్న పనులు చేయడం, అట్లా చేయకుండా మీకు ఇచ్చింది టైం, మంచి టైం ఇది. ఈ టయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి మీకోసం. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే కుదరదు. చదవాలా, కసిగా చదవాలా, ఇష్టంగా చదవాలా, అన్నీ వినాలా, మంచిగా డౌట్లు చెప్పించుకోవాలా. ఇట్లా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు మీకు మీ 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 కోరికలన్నీ నెరవేరుతా ఉన్నాయి చూడండి. మీరు ఉప్మా పాయ దానికి మనము స్వస్తి పలికేసాం. ఉప్మా పోయింది, మంచిగా అన్ని ఫుడ్ అంతా బాగుంది. కాబట్టి బాగా చదవండి. మీకు ఆడపిల్లలంటే చదువు ఇచ్చేవాళ్ళు కాదు పూర్వం. వాళ్ళకెందుకు చదువు, 10th అయిపోతానో లేకపోతే 7th 8th అయిపోతాను పెళ్లి చేసి పంపించేస్తే పోతుంది. ఇది ఇతర దేశాలలో విపరీతంగా పనులు చేస్తారు అమ్మాయిలు, విపరీతంగా ఆడవాళ్ళు బాగా పనులు చేస్తారు. ఏ షాప్లో చూసినా వాళ్ళే ఉంటారు. మేము ఇట్లా పోతూ ఉంటాం ఎక్కడికైనా, యూరప్, దుబాయ్, ఇట్లా ఎక్కడికైనా టూర్లోకి పోయినప్పుడు చూస్తే ఆడపిల్లలు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు, మగవాళ్ళు కూర్చొని తింటూ ఉంటారు ఆపోజిట్. కాబట్టి రాబోయే కాలాలలో మీరు సమానంగా, మనకు అన్ని సమానమైన హక్కులు కావాలంటున్నాం కదా. ఈరోజు రేపు ఆస్తిలో కూడా హక్కు మనకు సమానంగా ఇచ్చారు ప్రభుత్వాలు. కాబట్టి సమానంగా ఉన్నప్పుడు మనం సమానంగా చదవాలా, సమానంగా పనులు చేయాలి. ఇట్లా ఏదైనా జాగ్రత్త చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం, లక్షల జీతం ఇచ్చేదానికి, మీ తెలివితేటలు వాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, బాగా కసిగా చదవండి, కొత్త నేర్చుకోండి. ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ బాగా, ఆ స్పీకింగ్ అనేది కొంచెం స్టైలిష్గా మంచి మంచి వీడియోస్ చూడండి ఇంటికి పోయి. ఆ అడమైన సీరియళ్ళు, వాడు వీడు మాట్లాడే సోదులు, ఆ రీల్స్ ఇవన్నీ పనికిరావు. కూడు పెట్టవు, కూరాకు పెట్టవు. అర్థమైందా? నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఫోన్స్లలో మంచి మంచి వీడియోస్ చూడండి, ఎడ్యుకేషన్ వీడియోస్ చూడండి. అట్లా డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? మనసుంటే మార్గం ఉంటుంది. ఏమీ లేదమ్మా, మీ ఇంట్లో కూర్చొని మనం వ్యాపారాలు చేసుకోవచ్చు. ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక శారీస్ బిజినెస్ చేయొచ్చు, ఇంట్లోనే ఒక చిట్టీలు వ్యాపారం చేయొచ్చు ఫ్రెండ్స్తో.
లేదు మీకు మంచి చదువు ఉంది, చుట్టుపక్కల ఉండే 20 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదువు చెప్పచ్చు సాయంత్రం పూట. అది లేదు, మీ భర్త బాగా వెల్ సెటిల్డ్, బాగా ఏం అవసరం లేదు, మీ పిల్లలకు బ్రహ్మాండంగా కూర్చోబెట్టుకొని చదువు చెప్పుకోవచ్చు. ఇవన్నిటికీ మూలం అదొక వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని మిస్ అయ్యారంటే ఫెయిల్ లైఫ్లో. ఇక్కడ కాదు, లైఫ్లో ఫెయిల్ అవుతారు. బోటాబోటి మార్కులు పనికిరావు ఈ కాలం. మంచి మార్కులు రావాలి, మంచి నాలెడ్జ్ పెరగాలి. ఓకేనా? మీ ఉప్మా రవ్వ చట్నీ బదులు బొరుగులు రేపు మార్నింగ్ ఓకే సార్. ఈరోజు తెప్పియండి. పిల్లలు నేను వచ్చినందుకు చిన్న గిఫ్ట్. ఓకే సార్. ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా ఉగ్గాని రాసాం. ఈ నెంబర్కు ఒక చిన్న వీడియో పెట్టండి పిల్లలతో, బాగుందా బాగలేదా అనే విషయం. ఆ ఉగ్గాని కూడా కొంచెం మంచిగా చేయాలా, ఎందుకంటే ఆ ఆనియన్స్ అవి బాగా ఫ్రై చేయాలా, టేస్ట్గా చేస్తాను. ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేయాలా. నేను మామూలుగా ఉగ్గాని ఎక్కడ పెట్టాను, ఇది ఈ ఫస్ట్ టైం ఈ హాస్టల్లో నేను పెట్టేది ఎగ్ రైస్. ఎగ్ రైస్ కావాలా ఉగ్గాని కావాలా? ఎగ్ రైస్ ఏముంది, ఈరోజు ఎగ్ పొరటి చేశారు, అదే ఎగ్ రైస్ అయిపోయి. ఉగ్గాని మాకు ఎగ్ రైస్ అయితే ఈజీ అనమాట, ఎందుకంటే రైస్ మా అక్కడనే ఉంటాయి. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఇయ్యం, అది ఎగ్ రైస్ చేస్తాం. బడ్జెట్ సేవ్ అవుతుంది. మీరు కొత్తగా ఉగ్గాని అడిగారు, ఏడలేండి. లేకపోతే టమాటా రైస్ పెడతాం మేము. టమాటా రైస్ పెడతాం, ఎందుకంటే రైస్ మా దగ్గర ఉంటాయి, టమాటాలు ఎక్స్ట్రా అవుతాయి. టమాటాలు బాగా పేస్ట్ చేసి రైస్ దాంట్లో కలిపి కొంచెం కొత్తిమీర చల్లి ఇచ్చేస్తాం. ఇంకా చట్నీలు గిట్టీలు ఏముండవు దానికి. ఎగ్ రైస్కి అంతే, అట్లా చేస్తాం అన్నమాట. మీరు స్పెషల్గా ఉగ్గాని అడిగారు, ఆ ఉప్మా రవ్వ ప్లస్ ఆ ఉప్మాకాయ చట్నీ బదులు బొరుగులు తీసుకుంటాం మేము పర్ క్యాపిటల్ ఈక్వాలిటీ కోసం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.